అరికల కొబ్బరి బాత్. అంటే చాలా రకాల బాతులు మనము మన ఎపిసోడ్లు చేస్తూ ఉంటాము. తర్వాత మన ఇంట్లో కూడా మనం తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. మరి అరికల్ని ఉపయోగిస్తూ ఎప్పుడైనా బాత్ తయారు చేశారా? లేకపోతే గనక ఈ రోజు నేర్చేసుకోండి. అరికెల కొబ్బరి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతి గింజలు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇక మొదలు పెట్టిద్దాం. అయితే అరికెలు గురించి చెప్పాలి అంటే మెయిన్ గా షుగర్ ఉన్న వాళ్ళు అరికెలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే చిరుధాన్యాలకు సంబంధించి ఏదైనా కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, బరువు పెరగకుండా ఉంటాము, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటి అంటే మనకు అరికలు ఎక్కువగా తినడం వల్ల మనకు గట్ హెల్త్ కూడా చాలా బాగా మెరుగుపడుతుందట. అంటే గట్ హెల్త్ కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది సెట్ చేసుకోవాలి అంటే కూడా అరికల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంక ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ కూడా చాలా చాలా ఈజీ. ఇక అన్ని వయసుల వారికి చాలా సెట్ అవుతుంది. అరికలు పిల్లలు తినాల్సిన అవసరం అయితే ఏం లేదు, బట్ పెద్దలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం మొదలు పెట్టేయాలి. అయితే మరి మీకు ఇంతవరకు అరికలతో స్పెషల్గా ఏం చేయాలి ఏంటి అని తెలియకపోతే గనక ఈ అరికలతో ఈ కొబ్బరి పాల కాంబినేషన్లో, కొబ్బరి అంటే మీరు ఏమనుకున్నారు, కొబ్బరి అనుకున్నారు కదా, కాదు, కొబ్బరి పాల కాంబినేషన్లో చక్కగా మనము ఈ బాత్ తయారు చేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకుందామా? ఎప్పుడు కూడా మన ఇంట్లో అంటే అమృతం ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి తెలుసు, సాధారణంగా మనము ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, ఊదలు, అరికెలు, తర్వాత కొర్రలు, జొన్నలు, వీటితో ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చిరుధాన్యాలకు మనము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చామన్నమాట. అంటే కామన్గా చేసుకునే వంటలు అందరికీ తెలిసిందే, కొత్తగా మేము చెప్పేది ఏముంటుంది చెప్పండి. సో మీకు తెలియని విషయాలు, మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ వాడడమే స్పెషల్. సో దానివల్ల మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన విషయాలు, అదే గోధుమ పిండి, అదే శనగపిండి వేయండి, రోటీ చేసుకోండి అంటే మీకు కూడా ఏముంటుంది. సో కామన్ వంటలు అన్ని కార్యక్రమాలు చూపిస్తూ ఉంటారు, అందరికీ తెలిసినవే. కాకపోతే కొత్త పదార్థాలను, ఆరోగ్యకరమైన పదార్థాలను వేసి నేర్చుకోవడం అనేది చాలా కొత్త విషయం. కాబట్టి చిరుధాన్యాలను ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. సో అంటే ఈ మధ్య అంతా కూడా మనకు మిల్లెట్ కాన్సెప్టెడ్ అయిపోయిందండి. రకరకాల మిల్లెట్స్ షాప్స్ పెరిగిపోయాయి, మిల్లెట్స్ యూస్ పెరిగిపోయింది, అందరూ ఇంట్లో ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. మంచిదే కదండి, హెల్త్ అవేర్నెస్ రావడం అనేది చాలా చాలా ముఖ్యం, దాన్ని పాటించడం కూడా ఇంకా ముఖ్యం. ఓకే, సో మనకి బాండీ కూడా వేడైంది కాబట్టి ఈ బాత్ నేను నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాను. ఇలా చక్కగా 2 నుంచి 2.5 స్పూన్ల వరకు నేను నెయ్యి వేసేసాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇక పోపు దినుసుల్లో భాగంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు వేసుకున్నాక కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇప్పుడు మనము మిరియాలు తీసుకుందామండి. కాకపోతే మిరియాలు దంచుకొని కచ్చా పచ్చగా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా చక్కగా కచ్చా పచ్చగా దంచేసుకున్నాం కదా, అది మనము ఇలా వేసేసుకుందాం. అంటే అన్ని పౌడర్ లాగా వేస్తే బాగుండదు. మనకు మిరియాలు ఇవన్నీ ఏంటంటే మనకు పొంగల్లో ఎలా అయితే వేస్తామో కొంచెం మనకి కచ్చా పచ్చాగా అలా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకుందాం. అంటే పోపులో మనం కాస్త మెంతులు వేసుకుంటే, ఈ వేగే దాంట్లో వేసుకుంటే మనకు ఆ చేదు కొద్దిగా తగ్గుతుంది. పొడి రూపంలో వేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ మనం ఇలా వేయించుకునేటప్పుడే వేసుకుంటే కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత మనం ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇందులో వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఎక్కువ హడావిడి లేనటువంటి వంట అని చెప్పచ్చు.
పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఓహో ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. అంతేనండి, చెప్పాను కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. కాకపోతే ఏంటి అంటే అరికెలు, మిరియాలు, అలాగే కొబ్బరి పాలు ఈ కాంబినేషన్తో చేసుకోవచ్చు అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు వేసేసుకుందాం. అంటే నేను కొంచెం మిరియాల ఘాటు ఎక్కువగానే తీసుకుంటాను కాబట్టి సో మిరియాలకు తగ్గట్టుగా అరికెలు వేసాను. ఇంకా అరికెలు ఉన్నాయి, కాకపోతే నాకు ఏంటంటే ఆ ఘాటు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఘాటుకు తగ్గట్టుగా అరికెలు వేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పాలు. ఓకే, సో కొబ్బరి పాల కాంబినేషన్ ఎప్పుడు కమ్మగా ఉంటుంది. అండ్ ఈ బాత్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చేసింది కొంచెం పులావ్ లాగా పొడి పొడిగా ఉంది. బాత్ ఎప్పుడు కూడా కొంచెం ముద్దగా ఉంటుంది. టొమాటో బాత్, బిసిబేళా బాత్ కొంచెం ముద్దగా ఉంటాయి. సో అలాగే ఏంటి అంటే మనం కొబ్బరి పాలు వేసేసుకుందాం. మరి ఓవర్గా కూడా వద్దండి, సరిపోతుంది, ఇంతకన్నా అక్కర్లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సులభంగా మనం తయారు చేసేసుకున్నాము అరికెల కొబ్బరి బాత్. మరి సర్వ్ చేసేసుకుందామా? మన ప్లేట్ కూడా రెడీగా ఉంది, మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. హండ్రెడ్ 100% ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది అన్న విషయం మాత్రం నాకు తెలుసు అండి. ఎందుకంటే కొబ్బరి పాల కాంబినేషన్ చాలా బాగుంటుంది, అది ఏ వంటల్లో వేసుకున్నా కూడా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతి గింజలు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఇందులో ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, తరిగిన అల్లం, దంచిన మిరియాలు, కొంచెం మెంతులు వేసి వేగాక అందులో ఉడికించుకున్న అరికెల అన్నం, సరిపడా ఉప్పు, కొంచెం కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికెల కొబ్బరి బాత్ రెడీ.